వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా నీరు తాగాల్సిందే. నీరు తాగితే బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. దీంతో చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే ఏ నీరు తాగాలనేది తెలుసుకోవాలి. కొంతమందికి చల్లని నీరు తాగడం ఇష్టం, కానీ చల్లని నీరు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఫ్రిజ్ వాటర్ ఆరోగ్యానికి హానికరమనే చెప్పొచ్చు. అందుకే గోరువెచ్చని నీరు లేదా వేడి నీటిని తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది, జీవక్రియని మెరుగుపరుస్తుంది. వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కేవలం వేడి నీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇందులో నిజమెంతో తెలుసుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వీటన్నిటిని తగ్గించేందుకు రోజంతా 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం మంచిది. వేడి నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజు వేడి నీరు తాగితే జీవక్రియలు మెరుగ్గా మారతాయి, జీర్ణ వ్యవస్థ సరిగ్గా మారుతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో వేడి నీరు తాగడం చాలా మంచిది. బాడీ హైడ్రేట్ గా ఉంచేందుకు వేడి నీరు తాగండి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా వేడి నీటిని తాగితే మంచిది. వేడి నీటిని తాగితే మొత్తం ఆరోగ్యానికి మంచిది. కానీ షుగర్ ఉన్నవారికి వేడి నీరు తాగితేనే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్ గా నీరు తాగితే బాడీలో విష పదార్థాలు విడుదలైపోతాయి. దీని కారణంగా రక్తంలోని అదనపు చక్కెర మూత్రం ద్వారా తొలగించబడుతుంది. వేడి మాత్రమే కాదు, సాధారణ నీరు కూడా చాలా మేలు చేస్తుంది. అలాంటప్పుడు కనీసం 3 లీటర్ల నీరు తాగడం మంచిది. సరైన సమయంలో సరైన విధంగా నీరు తాగితే మంచి లాభాలు ఉన్నాయి. మరిన్ని ప్రయోజనాల కోసం ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగండి. ఇలా తాగితే బాడీలో టాక్సిన్స్ చాలా తేలిగ్గా రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత భోజనానికి 30 నిమిషాల ముందు నీరు తాగండి. బయటకి వెళ్ళినా కూడా నీటిని మర్చిపోకుండా నీటిని తాగండి. అదే విధంగా నిల్చొని నీరు తాగొద్దు, కూర్చొని మాత్రమే నీరు తాగండి.